ఇంకా కొన్ని రిపేర్స్ చేయవలసిన అవసరం ఉన్నది. కాలువలలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి, 2-3 దిక్కుల బండరాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా వారం రోజుల లోపల క్లియర్ చేపించి 15 రోజుల లోపల లింగాల గణపురం చెరువును మత్తడి పోపిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. దాంతో పాటుగా ఐలయ్య గారితో నాదొక విజ్ఞప్తి ఉన్నది. ఈ మీటింగ్ కాగానే ఇక్కడనే మేము నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చిన్న సమీక్ష పెట్టుకున్నాం. ఎందుకంటే మన జీడికల్ వరకు నీళ్లు పోవాలంటే ముందుగా ఆ కాలువ ఆలేరు నియోజకవర్గానికి వెళ్లి మళ్ళా అది తిరిగి జీడికల్ వైపు రావాల్సి ఉంటది. ఆ మధ్యన ఒక మామిడి తోట ఉన్నది, ఒక 500 మీటర్ల పొడవు మామిడి తోట ఉన్నది, ఒక పెద్ద మనిషిది. ఆయనే కాలువలు ఓడిస్తలేడు, తొవ్వనిస్తలేడు. మొన్నటి వరకు మన 16 ఏళ్ళు ఎట్లయితే అడ్డం పడ్డారో అక్కడ కూడా ఆ రకంగా అడ్డం పడుతున్నారు. సోదరులు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో ఒప్పించినట్టుగా తెలుస్తున్నది. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయించి జీడికల్లు రామచంద్రగూడెం వరకు కూడా నీళ్లు పోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యాసంగి వచ్చే వర్షాకాలం వరకు కాలువలన్నీ కూడా మీరు అనుకున్న రీతిలో కాలువలన్నింటినీ కూడా బాగు చేయించి, భూములన్నింటినీ కూడా బాగు చేయించి ప్రతి గ్రామానికి కూడా గోదావరి జిల్లాలో అందించడము నా బాధ్యతగా నేను చేపడతానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకున్నా, నెత్తి మీద 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నా, ప్రతి నెల ఆ అప్పుకు మిత్తి కట్టవలసి వచ్చిన, వాయిదాలు చెల్లించవలసి వచ్చిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా ముందుకు తీసుకుపోతున్న సాహసవంతుడు, ధైర్యవంతుడు రేవంత్ రెడ్డి గారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భంగా చేస్తున్నా. చాలా హామీలు ఇచ్చారు, వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ అమలులో కొంత ఆలస్యం జరుగుతున్నది. మన ఆర్థిక వనరులను సరి చేసుకుంటూ, అప్పులు చెల్లించుకుంటూ, వాయిదాలు చెల్లించుకుంటూ, మిత్తులు గడుతూ వచ్చిన వనరులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది, వచ్చే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తనిచ్చిన అన్ని హామీలను తప్పకుండా నిలబెట్టుకుంటది. ప్రజల ముందుకు మళ్ళా తలెత్తుకొని ధైర్యంగా వస్తుంది అనే విశ్వాసం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి మొబ్బడిగా తప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి జరిగింది. అవినీతి కేంద్రీకృతమైంది. ఆ అవినీతిని చేసిన వాళ్ళందరూ ఈరోజు ఏ రకమైన కేసులు ఎదుర్కొంటున్నారో కూడా మనందరం చూస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరి సహకారం ప్రభుత్వం ఉంటేనే ఈ కార్యక్రమాలను కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. రేపు జనవరి 26వ తారీఖు నుండి, ఈ నెల జనవరి 26వ తారీఖు నుండి మరి పేద ప్రజలందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నారు. వ్యవసాయ కూలీలకు మొదటి విడతగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈజీఎస్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, 20 రోజులకు తగ్గకుండా పనిచేసి కూలి పైన పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మొదటి విడతగా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఆ రకంగా అన్ని స్కీమ్లను కూడా మెల్లమెల్లగా అమలు చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి, మీ అండ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉంటేనే మనకు బలం. కులం విషయానికి వచ్చినప్పుడు అందరూ ఒక మాట మీద ఉండాలి. రాజకీయాలంటామా, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ కులం విషయానికి వచ్చినప్పుడు
ఒక దొడ్డి కొమరయ్య భవనం కట్టుకోవాలి, లేదా ఒక చుక్క సత్య కళాభవనం కట్టుకోవాలనే విషయం వచ్చినప్పుడు, లేదా కులానికి సంబంధించి ఒక నామినేటెడ్ పదవి కావాలని వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్సీ కావాలని వచ్చినప్పుడు మాత్రం కులమంతా ఒకటై పోరాడాలి. అది ఎవరికి వచ్చినా సంతోషమే. ఆయన మన కులస్తుడు అనుకుని సంతోషపడాలి తప్ప నాకు రాలేదు అని బాధపడద్దు అని చెప్పి కూడా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.